అయ్యయ్యో! జేబులో డబ్బులు పోయెనే, అయ్యయ్యో! ఉన్నది మొత్తం ఖాళీ ఆయనే అని అప్పట్లో పాటుండేది సరదాగా. కానీ ఈ రోజున ఎలా ఉంది తెలుసా పరిస్థితి? ఎవరైనా సరే ఢిల్లీ నుంచి బొంబాయి వెళ్ళాల్సొస్తే రూ. 12,000 నుంచి రూ. 15,000 టికెట్‌ని రూ. 1,20,000 చేశారండి ఎయిర్‌లైన్స్ వాళ్ళు. దోపిడీ గదా! అదే ఢిల్లీ నుంచి మెడ్రాస్ కానీ హైదరాబాద్ కానీ వెళ్ళాలంటే టికెట్ ఎంతో తెలుసా అండి? 1,00,000, 1,10,000, 80,000 అలాగా సమయాన్ని బట్టి అనుకూలతను బట్టి. మనం సాధారణంగా పండగ సీజన్లోనే ఈ ఆర్టీసీ బస్సు వాళ్ళు కనుక అది ప్రైవేట్ బస్సు ట్రావెలర్స్ హైదరాబాద్ నుంచి విజయవాడకి కానీ హైదరాబాద్ టు వైజాగ్ కానీ వాళ్ళ టికెట్ దాన్ని రెండింతలు మూడొంతులు అంటే సపోజ్ వైజాగ్ నుంచి హైదరాబాద్కి 1,500 సుమారు ఉంటుంది టికెట్. అది 4,000కి 5,000కి 6,000కి అమ్ముతుంటే మన వాళ్ళు గగ్గోలు చేసేస్తుంటారు. గోల 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 రచ్చ రచ్చ. టీవీ ఛానల్స్ అన్నీ అక్కడే ఉంటాయి. డాన్ 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 అంటూ. తర్వాత మరి ప్రతి నెల మామూలు పుచ్చుకున్న అధికారులంతా వెళ్ళిపోయి ఏదో మేము అది చేసాం ఇది చేసాం ఇది పీకేమో అది పీకేమో అంటూ ఉంటారు. మరి అలాంటిది ఎయిర్లైన్స్ వాళ్ళు దోచేస్తూ ఉంటే పాపం ఆర్టీఓ ఉంటారు, ఇక్కడ ఏ టీవో ఉంటాడో తెలియదు. మరి ఎవడు మాట్లాడు. ఎంత దారుణం అండి! రూ. 15,000 దగ్గర రూ. 1,12,000, రూ. 1,20,000 దోచేస్తారా? ఎందుకని ఘోరం ఉంటుందా? మొత్తానికి ఏదైనా సరే ఈ నోట ఆ నోట కలిసి వెళ్ళి, ఎందుకంటే అంత చదువుకున్న వాళ్ళు కాబట్టి ట్విట్టర్లో రకరకాల మెసేజ్లు పెట్టి ప్రభుత్వానికి సంగతి తెలియచేసినట్టున్నారు. వాళ్ళు కొరడా జలిపిస్తా అన్నారు. మరి కొరడా జలిపించారో ఊపించారో అర్థం కాదు. మరి వాస్తవ పరిస్థితులు ఎంతవరకు సర్దుమనిగాయో తెలియవు. ఏదేమైనా సరే ఈ యొక్క ఇండిగో మేనేజ్మెంట్ మీద కఠినమైన చర్యలు తీసుకోకుండా ఉంటే ఈ జనంలో ఇంక ఏ ఎయిర్లైన్స్ కూడా ఇలాంటి తప్పిదాలు చేయకుండా ఉండాలి అంటే ఒక మాట ఉంటుంది, దెబ్బకు దెయ్యం జడుస్తుందని. అలాంటి దెబ్బ కొట్టాలంటే భారత ప్రభుత్వం పాకిస్తాన్కి మనం ఎలా దెబ్బ కొడుతున్నామో అలాంటి దెబ్బ కొట్టాలండి ఇండిగో ఎయిర్లైన్స్ మీద. ఇంకా అసలుకి వాడి పరిస్థితి ఎలా ఉండాలంటే వాడు ఉన్న విమానాలన్నీ కూడా ఎయిర్ ఇండియాకి ఫ్రీగా ఇచ్చేసి బాబు నువ్వు నడుపుకో చాలు అని వెళ్ళిపోయే పరిస్థితుల్లో ఉండాలి. అలా ఉంటే కానీ ఇంకోటి ఎవరికో ఇలాంటి సాహసం చేయడండి. మరి అలాంటి సాహసాలు మీరు చేస్తారని, అలాంటి నిర్ణయాలు తీసుకుంటారని ప్రజలంతా ఆశిస్తున్నారు. మీ రాబ్లీ సీనియర్ జర్నలిస్ట్ గూడిగంట్ల TV9. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మాస్టారు.